అందరికీ నమస్తే అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరంగా ఆ పార్టీకి అతిపెద్ద రాజకీయ శత్రువు తెలుగుదేశం పార్టీ. ఆ తర్వాత జనసేన పార్టీ. ఆ తర్వాతే కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా ఎవరైనా కదా, అందరికీ తెలిసిన విషయం. అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి వ్యక్తిగతంగా అతిపెద్ద రాజకీయ శత్రువు అంటే చంద్రబాబు నాయుడు గారు కదా, చంద్రబాబు గారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు, లేదా ఆ తర్వాత ఇంకెవరైనా అవుతారు. కానీ గత వారం రోజుల నుంచి కూడా రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు చాలా జాగ్రత్తగా గమనిస్తే వైసీపీ మీడియాకు షర్మిల గారు టార్గెట్ అయ్యారు. చాలా దారుణం తెలుసా. వైసీపీ మీడియా టార్గెట్ చేయాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. వైసీపీ మీడియా నిజంగా ఫోకస్ చేయాలనుకుంటే వచ్చే ఎన్నికల్లో వైసీపీకి సంబంధించి కొన్ని సూచనలు ఇవ్వచ్చు. ఇదిగో సార్, ఈ నియోజకవర్గంలో ఈ హామీ ఇచ్చారు కానీ నెరవేర్చలేదు కాబట్టి అక్కడ ఓట్లు వస్తాయో రావో, అలాగే ఈ సామాజిక వర్గానికి ఈ హామీ ఇచ్చారు కానీ నెరవేర్చలేదు కాబట్టి ఓట్లు వస్తాయో రావో, ఇలా ఆ పార్టీకి అనుకూలంగా ఉన్న మీడియా ఆ పార్టీని అలర్ట్ చేయొచ్చు, ఆ పార్టీ పెద్దలను అప్రమత్తం చేయొచ్చు. లేదు, మేము అలర్ట్ చేయలేము, మేము భజన మాత్రమే చేస్తాము, అందుకోసమే మేము పుట్టాము అనుకుంటే భజనలు చేసుకోవచ్చు. ఆ పాటలో లిరిక్స్ ఉంటాయి కదా, కొన్ని రీల్స్ చేస్తారు, అటువంటి వాటితో భజనలు చేసుకోవచ్చు. కానీ సొంత ఇంటి మనిషిని, సొంత చెల్లెల్ని, సీఎం గారికి సొంత చెల్లెల్ని, అలాగే పార్టీ గెలుపు కోసం ప్రచారం చేసిన ఒక మహిళను, పార్టీ కోసం 3000 కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేసిన ఒక మహిళను టార్గెట్ చేయడానికి మాత్రమే వైసీపీలో సోషల్ మీడియా పేజీలు పోటీ పడుతున్నాయంటే ఎవరైనా అర్థం చేసుకోగలరా? ఇప్పుడు వాళ్ళకి టార్గెట్లు ఉన్నాయి. ఎవరు ఎక్కువ షర్మిల గారిని టార్గెట్ చేస్తారో, ఎవరు ఎక్కువ షర్మిల గారిని తిడతారో వాళ్ళకి పార్టీలో గుర్తింపు ఉంటుందంట. ఎంత దారుణంగా ఉందో తెలుసా. అంటే ఇది మేబీ పార్టీ పెద్దలకు తెలిసి జరగండొచ్చు, తెలియకుండా జరగండొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఎంకరేజ్ చేయకపోవచ్చు కాక, నేనైతే పూర్తిగా చెప్పలేను. కానీ వైసీపీ సోషల్ మీడియా తీరు చూస్తుంటే, వైసీపీలో కొంతమంది సోషల్ మీడియా యాక్టివిస్ట్స్ పెడుతున్న పోస్టులు చూస్తుంటే నిజంగా బాధ అనిపిస్తుంది. షర్మిల గారి పర్సనల్స్ కామెంట్ చేస్తున్నారు, షర్మిల గారి పర్సనల్ లైఫ్ మీద కామెంట్ చేస్తున్నారు, వ్యక్తిత్వ హరణానికి పాల్పడుతున్నారు, ఆమెకి ఇంక వ్యక్తిగత జీవితము లేనట్టే చూస్తున్నారు. ఏదో చంద్రబాబు గారినో, లేదంటే చంద్రబాబు గారి ఇంటి మనిషినో, నారా లోకేష్ గారినో, లేదంటే నారా లోకేష్ గారి ఇంటి మనిషినో, అటువంటి వాళ్ళని టార్గెట్ చేసినప్పుడు వైసీపీ ఏ విధంగా అయితే హద్దులు దాటి పోస్టులు చేస్తారో అలా షర్మిల గారి విషయంలో కూడా అలాగే పోస్టులు చేస్తున్నారు. షర్మిల గారు ఎంతైనా ఇంటి మనిషి, రాజశేఖర రెడ్డి గారి బిడ్డ అనేది మర్చిపోతున్నారు. అసలు కేవలం షర్మిల గారిని టార్గెట్ చేయడానికి, అంటే నేను ఆ ఛానల్ పేరు అయితే చెప్పను కానీ, అంటే మరి శృతి మించి బూతులు మాట్లాడుతున్నారు. అంటే నాకు చాలామంది లింక్స్ పెట్టారు, అన్న ఈ ఛానల్ మీద కౌంటర్ చేయండి, ఈ ఛానల్ మీద కౌంటర్ చేయాలని అని. సో ఆ ఛానల్ మీద కౌంటర్ చేయాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేయట్లా. ఆ ఛానల్లో హెడ్డింగులు చూసినా ఏం చూసినా షర్మిల గారిని పర్సనల్గా టార్గెట్ చేస్తున్నారు. సో అది కరెక్ట్ కాదు. అలాగే అంటే రాజకీయ విమర్శలు చేయొచ్చు. ఇప్పుడు ఆమె ప్రత్యేక హోదా గురించి మాట్లాడారు అనుకోండి, ప్రత్యేక హోదా గురించి ఫస్ట్ మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ, సో మీ పార్టీనే చట్టంలో పెట్టలేదు అని అనొచ్చు. ఆమె పోలవరం గురించి కామెంట్ చేశారు అనుకోండి, పోలవరం గురించి ఈ పరిస్థితికి రావడానికి కారణమే మీ పార్టీ అని పార్టీ పరంగా టార్గెట్ చేయడంలో తప్పులేదు. కానీ వ్యక్తిగతంగా టార్గెట్ చేయడానికి మాత్రమే స్పెషల్గా కొన్ని పేజీలు పుట్టుకొచ్చాయంటే ఎవరైనా నమ్మగలరా? స్పెషల్గా కొంత కంటెంట్ రాయడానికి కంటెంట్ రైటర్లు వచ్చారంటే ఎవరైనా నమ్మగలరా? సెపరేట్గా దాని గురించి బడ్జెట్ పెడుతున్నారంటే ఎవరైనా నమ్మగలరా? అంటే వైసీపీని ఎవరు వ్యతిరేకించినా సరే, అది సొంత ఇంటి మనిషి అయినా సరే, జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకిస్తే మాకు వాళ్ళు శత్రువే, మేము వాళ్ళని శత్రువుగానే పరిగణిస్తాము అని వైసీపీ సోషల్ మీడియా ఒక సందేశాన్ని ఇవ్వాలనుకుంటుంది. కానీ ఇది ఎన్నికల సమయం. సో ఈ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ అటువంటి స్వీకరించరు. షర్మిల గారిని ఎంత టార్గెట్ చేస్తే వైసీపీకే అంత నష్టం. వదిలేయండి, షర్మిల గారిని వదిలేయండి. ఆ పార్టీని పట్టుకొని ఎలాడినా వదిలేసినా పెద్ద వైసీపీకి నష్టమేమీ లేదు. షర్మిల గారి కామెంట్స్ సీరియస్గా రియాక్ట్ అవ్వాల్సిన పని లేదు. ఎందుకంటే అలా వదిలేసినా కాంగ్రెస్ పార్టీకి వచ్చే ఓట్ బ్యాంక్ ఏం బీభత్సంగా ఉండదు, మహా అయితే ఇంకో 1 or 2% మాత్రమే పెరుగుద్ది. సో దానికే భయపడిపోయో, లేదంటే ఆందోళన పడిపోయో, లేదంటే కంగారు పడిపోయో కౌంటర్లు ఇవ్వడానికి ఇటువంటి స్టోరీలు చేయడము, ఇటువంటి ఫేక్ ప్రచారాలు చేయడం వలన వైసీపీ నమ్మకం కోల్పోద్ది. ప్లస్
సొంత విషయాలు బయటకు పడినట్టుంటుంది, సొంత